హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విజాడ సిబ్లింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మామూలు వ్లాగ్ చేయట్లేదు. ఒక గ్రాండ్ వెడ్డింగ్లో జరిగే మెహందీ ఫంక్షన్ కోసం రెడీ అవుతున్న వంటల్ని చూడబోతున్నాం. పెళ్ళిళ్ళు సాధారణంగా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా, కానీ నాన్ వెజ్ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి ఈ మెహందీ రాత్రి విందు కోసం. అక్కడ ఈవెంట్లో పెళ్లి కూతురు చేతిలో మెహందీ డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా పడుతుందో, ఇటు వంటశాలలో ప్లేట్లో కూడా బిర్యానీ కాంబినేషన్ కూడా అంతే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇక్కడ చూస్తే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు ఎంచక్కా వేగిపోతున్నాయి. మన మటన్ కర్రీ కోసం వేడివేడిగా జ్యూసీగా బాగుంటుంది, చూస్తారుగా. ఇంకా ఈ మెహందీ ఫంక్షన్కి వడ్డించడానికి ఇక్కడ మాస్టర్స్ అందరూ చాలా పక్కా కొలతలతో వంటలన్నీ సిద్ధం చేస్తున్నారు. టేస్ట్ అదిరిపోవాలి కదా. సరే, మనం ఫస్ట్ ముక్కలేంది ముద్ద దిగనివ్వని బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. బిర్యానీ అనగానే అది జస్ట్ వంటకం అని మాత్రం అనుకోరు, అదొక ఎమోషన్ అన్నట్టే బిహేవ్ చేస్తారు. సండే వచ్చిందంటే బిర్యానీ ఉండాలి, ఫ్రెండ్స్ని కలిస్తే బిర్యానీ ఉండాలి, ఏదైనా హ్యాపీ న్యూస్ తెలిస్తే బిర్యానీ ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలన్నా బిర్యానీ ఉండాలి. మరి ఇంతలా మన జీవితాల్లో కలిసిపోయిన బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది, మన దగ్గరికి ఎలా వచ్చింది? సో ఈ బిర్యానీ అనే పదం బిరింజ్ అనే పర్షియన్ ఇరాన్ పదం నుంచి వచ్చింది. పర్షియన్ భాషలో బిరింజ్ అంటే అన్నం అని అర్థం. అలాగే బిర్యానీ అంటే వండడానికి ముందు వేయించడం అని అర్థం. అంటే బిర్యానీ పుట్టింది పర్షియా, ఇరాన్ కావచ్చు, కానీ దానికి పూర్తి రూపాన్ని ఇచ్చింది, ఒక అద్భుతమైన వంటకంగా మార్చింది మాత్రం ఇండియానే అని చెప్తాను నేను. మొఘలుల కాలంలో ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో బాగా ఫేమస్ అయిన బిర్యానీ మరి మన సౌత్ ఇండియాకి ఎలా వచ్చింది, ముఖ్యంగా మన హైదరాబాద్కి? 18th సెంచరీలో మొఘల్ పాలకుల ప్రతినిధిగా ఆసఫ్ జా మొదటి నిజాంగా హైదరాబాద్కి వచ్చారు. ఆయనతో పాటు ఆయన రాయల్ వంటగాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చాక మన లోకల్ మసాలాలు, వంట పద్ధతులను ఉపయోగించి హైదరాబాద్ స్టైల్లోనే బిర్యానీని రీఇన్వెంట్ చేశారనమాట. అలా మన నిజాం వంటగదుల్లో రూపుదిద్దుకున్నదే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన హైదరాబాద్ దమ్ బిర్యానీ. ముడి మాంసాన్ని, నానబెట్టిన బియ్యాన్ని, మసాలాలను ఒకే గిన్నెలో వేసి పైన పిండితో సీల్ చేసి సన్నటి సెగ పైన వండే దమ్ పద్ధతి మన హైదరాబాద్ పద్ధతి. భారతదేశంలో ఒక్కో ప్రాంతానికి వెళ్తే ఒక్కో రుచితో బిర్యానీలు పలకరిస్తాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైన రకాలు ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ, ఘాటైన మసాలాలు, పర్ఫెక్ట్ దమ్ముతో ఉండే వరల్డ్ నెంబర్ బిర్యానీ, చాలా సాఫ్ట్గా, ఎక్కువ మసాలాలు లేకుండా సువాసనలతో కూడి ఉంటుంది. కోల్కతా బిర్యానీ అనుకోండి, లక్నో స్టైల్లో లాగే ఉంటుంది, కానీ ఇందులో ప్రత్యేకంగా బంగాళదుంప ఆలు వేస్తారు, ఉడికించిన గుడ్డు కూడా వేస్తారు. మల్బార్ బిర్యానీ అనుకోండి, కేరళ వైపు చిన్న బియ్యం, కైమా రైస్ అని పిలుస్తారు, మరియు దానిలో నెయ్యి వేసి ఎక్కువగా చేస్తారనమాట ఇలా బిర్యానీ కోసం. మన లోకల్ స్టైల్ అనుకోండి, ఇవి కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో పలావ్, రాజగారి కోడి పలావ్, జాయింట్ రోస్ట్ బిర్యానీ, మడ్కా బిర్యానీ అంటూ ఎన్నో వెరైటీస్ వచ్చేసాయి. మన ఫుడ్ వ్లాగ్స్ గురించి చేసేటప్పుడు ఇలా మధ్యలో ముక్కలు కనిపించినాయి అనుకోండి, ప్రశాంతంగా గ్యాప్ తీసుకుని మరీ వీడియో చేస్తాను. అంత ఇష్టం ముక్కలంటే నాకు. అన్నట్టు ఎక్కడి వరకు వచ్చాం? సరే, బయట వర్షం పడేటట్టు ఉంది, ఫుల్ క్లౌడీగా ఉంది, అండ్ ఇక్కడ వేడివేడిగా వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. మన పప్పు టమాటో రెడీ. ఇంకా చివరిగా చెప్పాలంటే బిర్యానీ అనేది కేవలం ఒక ఫుడ్ కాదు. ఇరాన్లో పుట్టి, ఢిల్లీలో పెరిగి, హైదరాబాద్లో సెటిల్ అయ్యి, ఒక గ్లోబల్ సిటిజన్ లాగా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరినీ ఒక ప్లేట్ దగ్గరికి తీసుకొచ్చే ఒక గొప్ప బంధం బిర్యానీ. లైఫ్లో ఎలాంటి కష్టాలున్నా వేడి వేడి బిర్యానీ ఒక ప్లేట్ ముందు పెట్టగానే అన్నీ మర్చిపోతాం. లాంగ్ లవ్ బిర్యానీ. సరే, ఇంతవరకు బిర్యానీ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వంటలు ఫాస్ట్గా అవుతూనే ఉన్నాయి, నేను స్టోరీస్ చెప్తూనే ఉన్నాను.
ఇక్కడ మంచిగా కర్రీ కోసం ప్రాన్స్ బాయిల్ అవుతున్నాయి. సో నేను మీకు అదే చూపిస్తున్నాను. కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇలా అనిపిస్తుంది, ఇన్ని వంటలు చేసేటప్పుడు వీళ్ళకి అలసిపోరా అని చెప్పి. మనం ఇంట్లో ఒక వంట చేయడానికే చచ్చిపోతున్నాం, ఇక్కడ ఇంతమందికి ఇలా వండి పెట్టడం అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. అది కూడా ఎంతో డెలీషియస్గా, టేస్టీగా, సూపర్గా. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఈ వంటలు, మసాలాలు, వాసనలు చూస్తుంటే రెగ్యులర్గా రోజు చెప్పే స్టోరీస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఒక కథ గుర్తొస్తుంది. ఏంటంటే, ఓల్డ్ డేస్లో ఏదైనా ఫెస్టివల్ అయినా సరే, ఇంట్లో పండగ అయినా సరే, లేకపోతే ఏదైనా శుభకార్యం ఉన్నా సరే, అత్త కోడళ్ళు లేకపోతే తోడి కోడళ్ళ మధ్య వంటల దగ్గర జరిగే అసలైన యుద్ధం గుర్తుందా మీకు? స్టోరీ ఏంటంటే, ఒక ఇంట్లో 2 తోడికోడళ్ళు ఉండేవాళ్ళు. పెద్ద కోడలు చికెన్ కూర బాగా వండేది, చిన్న కోడలేమో మటన్ వేపుడు అద్భుతంగా చేసేది. అత్తగారేమో వంటల దగ్గర నిలబడి, ఏమో పెద్దదానా, ఉప్పు కాస్త చూసి వెయ్యి, ఆ ముక్క గట్టిగా ఉంటే మామగారు నమలలేరు అని ఒకరిని అనడం. వెంటనే చిన్న కోడలు, అత్తగారు నేనే వంట బాగా చేశానా, అక్కయ్య చేసిందా అని అడగడం. ఇలా ఒకరి మెప్పు కోసం ఒకరు పడే తపన ఉంటుంది చూడండి. అంతా ఇంత కాదు. పెద్ద కోడలి కంటే తానే బాగా వంట చేస్తానని చిన్న కోడలు రహస్యంగా కొన్ని మసాలాలు దంచేదట. పెద్ద కోడలేమో, నేను చేసిన బిర్యానీ రుచి చూడండి అని ఇంట్లో వాళ్ళందరి దగ్గర మార్కులు కొట్టేయాలని చూసేదట. ఆ తోడు కోడళ్ళ పోటీ, ఆ మధ్యలో అత్తగారి పెత్తనం. అబ్బా ఏముండవు కోడలా, మా వాడికి నువ్వు దొరకడం చాలా అదృష్టం అని అనిపించుకోవడానికి వాళ్ళు పడ్డ కష్టం వినడానికి ఎంత సరదాగా ఉందో కదా. ఈరోజు మన ఈవెంట్ వంటలు చూస్తుంటే కూడా నాకు ఆ పాతకాలపు సందళ్ళే గుర్తొస్తున్నాయి. మన మెహందీ ఈవెంట్ ఫుడ్తో పాటు పార్సెల్స్ ఆర్డర్ వచ్చాయి. సో అది కూడా కలిపి చేసేస్తున్నారు. వెయిట్, అసలు మెహందీ ఫంక్షన్కి నాన్ వెజ్ ఎందుకు పెడుతున్నారని డౌట్ వచ్చి ఉంటుంది. కరెక్టేనండి. మన ఆంధ్ర వాళ్ళైతే, ఏంటండి బాబు శుభకార్యం, పూజ పునస్కారం పెట్టుకుని నాన్ వెజ్ వండుతున్నారు, నోను ఓన్లీ పప్పు, సాంబార్, చక్కటి వెజ్ బిర్యానీ అంటారు. మ్యాక్స్ ఆంధ్ర సైడ్ మొత్తం అంతే. కానీ అదే ప్రశ్న మనం తెలంగాణ వాళ్ళని అడిగితే ఎలా ఉంటుందో తెలుసా? అరే ఏం మాట్లాడుతున్నావు బాయ్, మెహందీ ఫంక్షన్ పెట్టుకుని అంటే దోస్తులు, చుట్టాలు అందరూ వస్తారు, ఇక్కడ మటన్ ముక్క, చికెన్ బిర్యానీ పడకపోతే ముచ్చట ఏముంటుంది అని కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే అంటారు. ఇక మన రాయలసీమ, నెల్లూరు సైడ్ వెళ్ళామనుకోండి, వాళ్ళ రేంజ్ వేరే ఉంటుంది. ఏం బా, అంత దూరం నుండి చుట్టాలు వస్తే ఉత్త నాన్ వెజ్ పెట్టి పంపిస్తారా? వేడి వేడి రాగి సంగటి, ఘాటైన నాటుకోడి పులుసు వండాల్సిందే, లేకపోతే పరువు పోదు అనుకుంటారు. అందుకేనండి, ఎటు సైడ్ వాళ్ళ అలవాట్లు వాళ్ళకుంటాయి కదా. ఏదేమైనా మన ఫంక్షన్కి వచ్చే చుట్టాలందరూ కడుపు నిండా తిని మనల్ని మనసారా దీవిస్తే అదే చాలు, అవును కదా. యాస్టీస్ అలాంటి పాతకాలం రుచులతోనే ఈరోజు మన మెహందీ ఈవెంట్ కోసం పంపించాం ఈ ఫుడ్. ప్రతి ఈవెంట్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిన విషయమే కదా. సో వాళ్ళకి ఒక గుడ్ మెమరీగా ఉండిపోవడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈవెంట్లో ఏమైందంటే, అక్కడ వచ్చిన బంధువులందరూ ప్లేట్లు ఖాళీ చేస్తూ, వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మాయి, ముక్క సాఫ్ట్గా ఉడికింది అని తెగ మెచ్చుకున్నారు. ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది అనుకోండి. సో 15 years నుంచి మరి ఇంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి పాతకాలం రుచులు గుర్తు చేసిన క్రెడిట్ ఎవరిదో తెలుసా? విజయవాడ వారి మహాలక్ష్మి క్యాటరింగ్స్, అక్కేపాలెం, వైజాగ్లో ఉంది. ఇక్కడ వేరే ఈవెంట్ కోసం పార్సల్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. సరే అదండి ఈరోజు ఫుడ్ బ్లాగ్ గురించి వీడియో. ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే అందరూ బిజీగా ఉన్నారు, మళ్ళీ ఇలాంటి టేస్టీ ఫుడ్ వ్లాగ్తో చాలా కబుర్లు చెప్పుకుంటూ, ఫ్యాక్ట్స్ చెప్పుకుంటూ, బోలెడన్ని కథలు చెప్పుకుంటూ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.